Hello students, welcome to my next class of Transportation Engineering 2. సో లాస్ట్ క్లాస్ వరకు మనం చూసినట్టయితే ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ సైట్ సెలెక్షన్ ఆఫ్ ఎయిర్పోర్ట్ మనం డిస్కస్ చేసుకున్నాం. సో ఈ క్లాస్లో దాని యొక్క కంటిన్యూషన్ ఓకేనా, ఎయిర్ క్రాఫ్ట్ రిలేటెడ్ సమ్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ మనం స్టడీ చేయబోతున్నాం. అందులో అంటే ఫస్ట్ వన్ వచ్చేసి టైప్ ఆఫ్ ప్రపల్షన్. సో ఈ టైప్ ఆఫ్ ప్రపల్షన్ పైన కూడా మన ఎయిర్ క్రాఫ్ట్ సైట్ సెలెక్షన్ అనేది కూడా డిపెండ్ అయి ఉంటుంది. అండ్ అదేవిధంగా మనం దీన్ని స్టడీ చేయాల్సి వస్తుంది. ఓకేనా. అండ్ దీంట్లో ఏమేమి ఇంక్లూడ్ అయ్యి ఉంటాయంటే సైజ్ ఆఫ్ ద ఎయిర్ క్రాఫ్ట్, ఇట్ సర్కిలింగ్ రేడియస్, స్పీడ్ క్యారెక్టరిస్టిక్స్, ఓకేనా, వెయిట్ క్యారింగ్ కెపాసిటీ, ఏదైతే ఎయిర్ క్రాఫ్ట్ ఉందో దాని యొక్క వెయిట్ క్యారింగ్ కెపాసిటీ, నాయిస్, న్యూసెన్స్ ఎట్సెట్రా దే డిపెండ్ అపాన్ ద టైప్ ఆఫ్ ప్రపల్షన్ ఆఫ్ ద ఎయిర్ క్రాఫ్ట్. ఇవన్నీ ఏంటంటే ప్రపల్షన్ ఆఫ్ ద ఎయిర్ క్రాఫ్ట్ పైన డిపెండ్ అయి ఉంటాయి అన్నమాట. సో బేసిక్ రన్వే లెంత్ ఏదైతే మనం ఇస్తామో అది వచ్చేసి టైప్ ఆఫ్ ప్రపల్షన్ పైన డిపెండ్ అయి ఉంటుంది. అంటే దట్ మీన్స్ ఏదైతే లాంగిట్యూడినల్ డైరెక్షన్లో ఏదైతే మనం లెంగ్త్ ఇస్తామో దాన్ని రన్వే లెంగ్త్ అని చెప్పేసి అంటారు. ఓకేనా. సో ఎక్కడి నుంచి అయితే ఎయిమింగ్ పాయింట్ ఉంటుందో అండ్ దానికి ముందు ప్రీ థ్రెషోల్డ్ అండ్ దాని తర్వాత సెంటర్ లైన్ మెయింటైన్ చేస్తూ మన ఎయిమింగ్ పాయింట్ దగ్గర ఓకేనా ఎయిమింగ్ చేసుకుంటూ అక్కడ మనం బ్రేక్స్ అప్లై చేస్తాము. అదంతా ఇది రన్వేలో ఇంక్లూడ్ అయి ఉంటుంది. అండ్ ఆ రన్వే లెంగ్త్ అనేది ఈ ప్రపోర్షన్ పైన డిపెండ్ అయ్యి ఉంటుంది. ప్రపల్షన్ అంటే నథింగ్ బట్ యాక్ట్ ఆఫ్ డ్రైవింగ్ ఆర్ పుషింగ్. ఓకేనా. అంటే ఇప్పుడు ఎయిర్ క్రాఫ్ట్ ఉంది, దాన్ని మనము పుష్ చేయడము లేకపోతే దాన్ని డ్రైవ్ చేయడము, ఓకేనా, దాన్ని మెయింటైన్ చేయడము, దాని యొక్క అలైన్మెంట్, దాని యొక్క రన్నింగ్ లెంగ్త్ ఏదైతే ఉంటుందో దాన్ని మనము ఒక అలైన్మెంట్లో మెయింటైన్ చేసుకుంటూ రన్ చేయడము. సో అదంతా ఏంటంటే ప్రపోర్షన్ కిందకు వస్తుంది. సో ఆ ప్రపోర్షన్ మనకు బేసిక్ రన్వే లెంగ్త్ ఏదైతే ఉందో అది మనకు డిసైడ్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ దాని తర్వాత సైజ్ ఆఫ్ ఎయిర్ క్రాఫ్ట్ గురించి కూడా మనం స్టడీ చేస్తాం. అండ్ దీంట్లో కొన్ని ఇంపార్టెంట్ డైమెన్షన్స్ ఏంటంటే వింగ్ స్పాన్ అన్నమాట. ఓకే, వింగ్ స్పాన్ అండ్ అలాగే హైట్, డిస్టెన్స్ బిట్వీన్ మెయిన్ గేర్స్, దట్ ఈస్ గేర్ ట్రేడ్ అంటారు. అండ్ వీల్ బేస్ అండ్ టైల్ పెడతారు. సో ఫస్ట్ నుంచి ఒకదాని తర్వాత ఒకటి చూసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వింగ్ స్పాన్ అని చెప్పేసి అన్నాడు. సో వింగ్ స్పాన్ ఏదైతే ఉందో, హారిజాంటల్ లెంగ్త్ ఏదైతే ఉందో, సో ఇది వింగ్ స్పాన్ అనమాట. ఓకేనా. అండ్ విడ్త్ ఆఫ్ ద రన్వేని డిసైడ్ చేస్తుంది. అండ్ హైట్ ఆఫ్ ద ఎయిర్ క్రాఫ్ట్, సో ఇది హైట్. గ్రౌండ్ నుంచి దాని యొక్క హైట్ ఎంత, వర్టికల్ హైట్ ఏదైతే ఉందో అది మనం చూస్తాం. అండ్ డిస్టెన్స్ బిట్వీన్ మెయిన్ గేర్స్, దట్ ఈస్ గేర్ ట్రేడ్. ఓకేనా. ఇక్కడ మన ఫిగర్లో చూసినట్టయితే మనకు ఎక్కడి నుంచి గేర్ ట్రేడ్ ఉంటుందంటే, సో గేర్ ట్రేడ్ ఏ విధంగా ఇది టైర్ ట్రేడ్ ఉంటుందో, ఓకే, అది మనకు మన స్టెబిలిటీని డిసైడ్ చేస్తుంది అనమాట. అది మనకి స్టెబిలిటీ చెప్తుంది. అంటే ఎప్పుడైతే క్రాస్ విండ్ కాంపనెంట్స్ వస్తూ ఉంటుందో ఎయిర్ నుంచి, ఓకేనా, క్రాస్ విండ్ కాంపనెంట్స్ అంటే ఆల్రెడీ ఫస్ట్ క్లాస్ డిస్కస్ చేశాను. సో ఆ కాంపనెంట్ వల్ల మన బ్యాలెన్సింగ్ అనేది డిస్టర్బ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అండ్ అదేవిధంగా ఏదైతే ఫ్రీజింగ్, ఏదైతే వెట్టింగ్ ఉంటుందో మన ఎయిర్ క్రాఫ్ట్, దానికి సరిపడా స్లోప్ ఇస్తే అది దాన్ని డ్రైన్ చేసేస్తుంది అటువంటి వాటర్ని. సో అదంతా ఏది మేనేజ్ చేస్తుంది అంటే గేర్ ట్రేడ్ మేనేజ్ చేస్తుంది. గేర్ ట్రేడ్ మేనేజ్ చేస్తుంది. అండ్ అదేవిధంగా వీల్ బేస్ అండ్ టైల్ విడ్త్ అంటే ఇది దాని యొక్క టైల్ మనకు కనిపిస్తుంది. ఓకేనా. వీల్ అంటే దాని కింద ఇక్కడ ఈ ఫిగర్లో మనకు కనబడలేదు. మినిమం టర్నింగ్ రేడియస్. ఓకేనా. ఇదెందుకు, ఏదైతే రేడియస్ ఆఫ్ ద ట్యాక్సీవే ఉంటుందో ఇట్స్ వెరీ ఎసెన్షియల్ టు స్టడీ ద జామెట్రీ ఆఫ్ ద టర్నింగ్ మూమెంట్ ఆఫ్ ఎయిర్ క్రాఫ్ట్. ఏదైతే ట్యాక్సీవేస్ అంటే యాప్రాన్స్ నుంచి లేకపోతే ఎయిర్ క్రాఫ్ట్ స్టాండ్స్ నుంచి మనం ఎప్పుడైతే రన్వేలోకి ఎంటర్ అవుతామో ఆ మధ్యలో మీడియేటర్ రూట్స్ ఉంటాయి కదా, ఆ రూట్స్ని మనం ట్యాక్సీవేస్ అని చెప్పేసి అంటాము. సో ఆల్రెడీ దానికి సంబంధించిన పిక్చర్స్ కూడా లాస్ట్ క్లాస్లో మీకు చూపించాను. సో అక్కడ ఏంటంటే మనం మినిమం టర్నింగ్ రేడియస్ అనేది మెయింటైన్ చేయాలి. ఎందుకంటే అవి వాటి యొక్క రూట్ అనేది వేరే ఎలా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ రన్వే ఇలా ఉందని చెప్పేసి అనుకోండి, ఇది ఒక రన్వే అని చెప్పేసి అనుకుంటే, ఓకేనా, ట్యాక్సీవేస్ ఎలా ఉంటాయి, వీటికి సమ్ ఇంక్లినేషన్తో ఉంటాయి. ఓకేనా. అండ్ ఇవి ఇక్కడ మినిమం టర్నింగ్ రేడియస్ అనేది మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకేనా. సో ఆ టర్నింగ్ రేడియస్ గురించి స్టడీ చేసేదే ఈ యొక్క టాపిక్ అనమాట. ఓకేనా. ఇట్ ఈస్ ద ఏం చెప్తుంది, ఇన్ ఆర్డర్ టు డిసైడ్ ద రేడియస్ ఆఫ్ ద ట్యాక్సీవే ఇట్స్ వెరీ ఎసెన్షియల్ టు స్టడీ ద జామెట్రీ ఆఫ్ టర్నింగ్ మూమెంట్ ఆఫ్ ఎయిర్ క్రాఫ్ట్. ఏదైతే టర్నింగ్ మూమెంట్ స్టడీ చేయాలో దాని గురించి ప్రాపర్ టర్నింగ్ రేడియస్ అనేది అలాట్ చేయాల్సి వస్తుంది. ఓకే. సో ఇక్కడ మనం చూసినట్టయితే మినిమం టర్నింగ్ రేడియస్ ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. ఓకేనా. ఈ మినిమం టర్నింగ్ రేడియస్ అనమాట. సో ఇది ఎలా వచ్చిందంటే, ఏదైతే ఫుల్ నోస్ గేర్ ఉందో పాత్ ఆఫ్ ద మెయిన్ గేర్, అంటే మెయిన్ గేర్ ఒక పాత్ ఇదనమాట. ఓకేనా. హారిజాంటల్ డైరెక్షన్లో ఇది దాని యొక్క మెయిన్ పాత్ దాని యొక్క రూట్. అండ్ అక్కడి నుంచి పాత్ ఆఫ్ ద నోస్ గేర్ ఏదైతే ఉందో, నోస్ గేర్ నుంచి పాత్ ఇలా వచ్చిందనమాట. ఇది ఆ విధంగా దాని యొక్క టర్న్ అది తీసుకుంది. సో ఏదైతే అక్కడ రేడియస్ అప్టైన్ అవుతుందో, ఓకేనా, ఆ మీన్ వైల్ ఏదైతే రేడియస్ అప్టైన్ అవుతుందో ఆ రేడియస్సే ఇక్కడ మినిమం టర్నింగ్ రేడియస్ అనమాట. అంటే మినిమం టర్నింగ్ మూమెంట్కి ఎంతైతే మనకు ఇక్కడ టర్నింగ్ కోసం రేడియస్ అవసరం ఉంటుందో దాన్ని మనం మినిమం టర్నింగ్ రేడియస్ అంటాము. అది ఎయిర్ క్రాఫ్ట్స్కి అయినా కానివ్వండి, అది కార్స్ అంటే హైవేలో అయినా కానివ్వండి, ఓకేనా, మినిమం టర్నింగ్ రేడియస్ అనేది ట్యాక్సీవేలో మనం అడాప్ట్ చేయాల్సి వస్తుంది. రన్వేలో ఏంటంటే రన్వే ఆల్రెడీ స్ట్రైట్గా ఉంటుంది, దానికి మనం అడాప్ట్ చేయాల్సిన అవసరం లేదు. బట్
ఇక్కడ ఈ ఎయిర్ క్రాఫ్ట్ దగ్గర ట్యాక్సీవే నుంచి రన్వేలోకి రావడానికి ఈ మినిమం టర్నింగ్ రేడియస్ అనేది మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. While taking a turn, the nose gear is steered and therefore makes an angle with the axis of the main gear. ఓకేనా, ఏం చెప్తాడంటే ఇక్కడ ఒక మెయిన్ గేర్ ఒక యాక్సిస్ ఉంది, దీని నుంచి పాత్ ఆఫ్ ద నోస్ గేర్ ఏమైంది ఒక యాంగిల్తో టర్న్ తీసుకుంది అనమాట, ఒక యాంగిల్తో టర్న్ తీసుకుంది. ఓకేనా, ఇక్కడ మనం ట్యాంజెంట్ తీసుకుంటే విత్ రెస్పెక్ట్ టు హారిజాంటల్ ఇక్కడ సమ్ ఇంక్లినేషన్ అనేది యాక్ట్ అవుతుంది కదా, సో అదే ఇక్కడ చెప్తున్నాడు. సో మేక్స్ అన్ యాంగిల్ విత్ యాక్సిస్ ఆఫ్ ద మెయిన్ గేర్ కాల్డ్ యాంగిల్ ఆఫ్ రొటేషన్. ఆ యాంగిల్ ఏమంటారు, యాంగిల్ ఆఫ్ రొటేషన్ అని చెప్పేసి అంటారు. ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ మెయిన్ గేర్ అండ్ లైన్ త్రూ ద యాక్సిస్ ఆఫ్ ద స్టేట్ నోస్ ఇస్ కాల్డ్ పాయింట్ ఆఫ్ రొటేషన్. ఏదైతే ఈ పాయింట్ ఉందో అండ్ ఇక్కడ నేను ట్యాంజెంట్ని ఈ విధంగా డ్రా చేశాను. ఓకే, ట్యాంజెంట్ని డ్రా చేస్తే ఇక్కడ ఏదైతే యాంగిల్ మేట్ అవుతుందో ఆ యాంగిల్ని యాంగిల్ ఆఫ్ రొటేషన్ అని చెప్పేసి అంటారు. అండ్ ఈ పాయింట్ ఏదైతే ఉందో ఈ పాయింట్ని మనం పాయింట్ ఆఫ్ రొటేషన్ అని చెప్పేసి అంటాం. సో అదే ఇక్కడ చెప్పింది. ద మ్యాక్సిమం యాంగిల్ ఆఫ్ రొటేషన్ ఈస్ 50 to 60 degrees ఓన్లీ. ఓకేనా, అంటే 90 కంటే లోపలే మనం ఈ యాంగిల్ని మనం మెయింటైన్ చేయాల్సి వస్తుంది. ఓకేనా, ద లైన్ జాయినింగ్ ద సెంటర్ ఆఫ్ రొటేషన్ అట్ ద టిప్ ఆఫ్ ద ఫార్దెస్ట్ వింగ్ ఆఫ్ ద ఎయిర్ క్రాఫ్ట్ ఈజ్ నోన్ యాజ్ మినిమం టర్నింగ్ రేడియస్. ఫార్దెస్ట్ వింగ్ అంటే ఏదైతే దూరంగా ఉంటే వింగ్ ఉంటుందో, అంటే ఎక్కడైతే టర్న్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎయిర్ క్రాఫ్ట్ ఉంది, ఇప్పుడు దీన్ని ఈ విధంగా రైట్ టర్న్ తీసుకుంటుంది. రైట్ టర్న్ తీసుకున్నప్పుడు దాని యొక్క ఫార్దెస్ట్ వింగ్ ఏది ఈ లెఫ్ట్ సైడ్ ఉండే వింగ్ కదా. అండ్ అదే ఫర్ సపోజ్ లెఫ్ట్ టర్న్ తీసుకుంది, లెఫ్ట్ టర్న్ తీసుకునేటప్పుడు ఫార్దెస్ట్ వింగ్ వచ్చేసి ఈ రైట్ వింగ్ అనమాట. సో ఇక్కడ ఏమన్నాడంటే ది లైన్ జాయినింగ్ ద సెంటర్ ఆఫ్ రొటేషన్. ఓకేనా, ఏదైతే పాయింట్ ఆఫ్ రొటేషన్ ఉంటుందో దట్ ఈస్ సెంటర్ ఆఫ్ రొటేషన్ అండ్ ద టిప్ ఆఫ్ ద ఫార్దెస్ట్ వింగ్. అండ్ టిప్ అంటే ఇక్కడే కదా ఉండేది. ఓకేనా, సో ఎప్పుడైతే ఈ ప్లేన్ అనేది ఈ విధంగా టర్న్ తీసుకుందో అప్పుడు ఈ టిప్ ఆఫ్ ద వింగ్ అండ్ ఈ యాక్సిస్ ఆఫ్ సెంటర్ ఆఫ్ ద రొటేషన్ మధ్యలో ఏదైతే లైన్ జాయిన్ అవుతుందో, ఓకేనా, లైన్ జాయిన్ అవుతుందో ఈ లైన్నే మనము మినిమం టర్నింగ్ రేడియస్ అని చెప్పేసి అంటాం. సో ఈ లైన్ని మినిమం టర్నింగ్ రేడియస్ అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ ఇక్కడ వీల్ ట్రెడ్ ఆర్ ట్రాక్. ఇక్కడ చూసినట్టయితే వీల్ ట్రెడ్ ఏదో మనకు కనిపిస్తుంది క్లియర్గా. ఓకేనా, వింగ్ స్పాన్ కూడా నేను చెప్పేసాను, బట్ ఇక్కడ కూడా మనకు క్లియర్గా మనకు మెన్షన్ చేయడం జరిగింది. ఒక వీల్ ట్రెడ్ అంటే ఇది ఈ టూ వీల్స్ మధ్యలో ఉండే డిస్టెన్స్, సెంటర్ టు సెంటర్ డిస్టెన్స్. అండ్ అదేవిధంగా వీల్ బేస్ అంటే కూడా మనకి ఇవ్వడం జరిగింది. దాని యొక్క డయామీటర్ కాదు, దాని యొక్క ఫస్ట్ వీల్ నుంచి ఓకేనా సెకండ్ టూ వీల్స్ మధ్యలో ఉంటే డిస్టెన్స్ని మనం వీల్ బేస్ అని చెప్పేసి అంటారు. ఓకేనా, సో ఇక్కడ ఏదైతే మనము వీల్ బేస్ అని చెప్పేసి స్టడీ చేసామో సైజ్ ఆఫ్ ద ఎయిర్ క్రాఫ్ట్, ఓకేనా, వీల్ బేస్ అని చెప్పి స్టడీ చేశాను కదా, ఆ వీల్ బేస్ ఏంటంటే ఈ లెంత్ అనమాట. ఓకేనా, దిస్ ఈజ్ ద వీల్ బేస్. అండ్ మెయిన్ గేరు అక్కడ ఉండే గేరు. ఓకే, అండ్ మినిమం సర్క్లింగ్ రేడియస్. ఓకేనా, ఈ మినిమం సర్క్లింగ్ రేడియస్ అంటే ఏంటి, దెర్ ఈస్ అ సర్టెన్ మినిమం రేడియస్ విత్ విచ్ ఎయిర్ క్రాఫ్ట్ కెన్ టేక్ టర్న్ ఇన్ స్పేస్. మినిమం టర్నింగ్ రేడియస్ అనేది ఓకేనా ల్యాండ్లో జరిగేది, మినిమం సర్క్లింగ్ రేడియస్ అనేది ఎయిర్లో జరిగేది, స్పేస్లో జరిగేది. సో ఓకేనా, ఈ రేడియస్ ఇట్స్ రేడియస్ డిపెండ్స్ అపాన్ ద టైప్ ఆఫ్ ఎయిర్ క్రాఫ్ట్, ఎయిర్ ట్రాఫిక్ వాల్యూమ్ అండ్ వెదర్ కండిషన్స్. దానిపైన కదా డిపెండ్ అయ్యేది. ఓకేనా, ఎయిర్ ట్రాఫిక్ వాల్యూమ్ ఉంది, వేరే ఏదైనా ఎయిర్ క్రాఫ్ట్స్ దాంతో ప్యారల్గా మూవ్ అవుతున్నాయి, సైమల్టేనియస్గా వస్తాయా అని చెప్పేసి చూసుకోవాలన్నమాట. అది ఎయిర్ ట్రాఫిక్ వాల్యూమ్. వెదర్ కండిషన్స్, ఫాగ్ ఎట్సెట్రా ఎక్కడైతే లెస్ క్లైమాటిక్ కండిషన్స్, లెస్ టెంపరేచర్ ఉండే రీజన్స్ ఉంటాయో అక్కడ మనకు కంపల్సరీ వెదర్ కండిషన్స్ అనేవి ఎఫెక్ట్ చేస్తాయి. ద రేడియా కమాండెడ్ ఫర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఆర్ స్మాల్ జనరల్ ఏవియేషన్ ఎయిర్ క్రాఫ్ట్ అయితే 1.6 కిలోమీటర్ అంటే మినిమం సర్కింగ్ రేడియస్. ఒకవేళ స్మాల్ జనరల్ ఏవియేషన్ ఎయిర్ క్రాఫ్ట్ ఓకేనా, ఒకవేళ బిగ్గర్ ఉంటే 3.2 కిలోమీటర్స్, ఒకవేళ పిస్టన్ ఇంజన్ ఉంటే 13 కిలోమీటర్స్, జెట్ ఇంజన్ ఎయిర్ క్రాఫ్ట్ అయితే 80 కిలోమీటర్స్. మినిమం సర్కిల్ రేడియస్ ఇక్కడ మనకు చూస్తే మనకు ఈ ఫిగర్ ద్వారా తెలుస్తుంది, బట్ ఇక్కడ మినిమం టర్నింగ్ రేడియస్ మనకు చెప్పబడింది. బట్ మినిమం సర్క్లింగ్ రేడియస్లో ఏంటంటే ఓవరాల్గా టోటల్ ఓకేనా డయామీటర్ని కన్సిడర్ చేస్తారు. స్పేస్లో ఏదైతే రేడియస్ ఉంటుందో అది మనం కన్సిడర్ చేస్తారు. డయామీటర్ కాదు, స్పేస్లో ఏదైతే రేడియస్ ఉంటుందో, రేడియస్ మేక్ చేస్తుందో ఓకేనా సర్కిల్ని ఫామ్ చేయడానికి ఆ యొక్క రేడియస్ని మనం తీసుకుంటాం. స్పీడ్ ఆఫ్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఓకేనా, స్పీడ్ ఆఫ్ ఎయిర్ క్రాఫ్ట్ కెన్ బి డిఫైన్డ్ ఇన్ 2 ways, దట్ ఈస్ క్రూసింగ్ స్పీడ్ ఆర్ ఎయిర్ స్పీడ్. క్రూసింగ్ స్పీడ్ ఆర్ ఎయిర్ స్పీడ్, ఈ 2 types స్పీడ్ అనేది డివైడ్ అయ్యి ఉంటుంది. క్రూసింగ్ స్పీడ్ అంటే ఇట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ ఎయిర్ క్రాఫ్ట్ విత్ రెస్పెక్ట్ టు ద గ్రౌండ్ వెన్ ద ఎయిర్ క్రాఫ్ట్ ఇస్ ఫ్లయింగ్ ఇన్ ఎయిర్ ఎట్ ఇట్స్ మ్యాక్సిమం స్పీడ్. ఓకే, ఎప్పుడైతే ఎయిర్ క్రాఫ్ట్ అనేది ఎయిర్లో మ్యాక్సిమం స్పీడ్తో ఫ్లై అవుతుందో విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ ఓకేనా, ఆ స్పీడ్ ఆఫ్ ఎయిర్ క్రాఫ్ట్స్ మెజర్ చేసేదే ఓకేనా, అదే మన క్రూసింగ్ స్పీడ్ అనమాట. అంటే విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ ఎప్పుడైతే ఎయిర్ క్రాఫ్ట్స్ ఫ్లై అవుతున్నాయి వాటి యొక్క మ్యాక్సిమం స్పీడ్లో వాటిని క్రూసింగ్ స్పీడ్ అని చెప్పేసి అంటాం. ఎయిర్ స్పీడ్ ఈజ్ ద స్పీడ్ ఆఫ్ ఎయిర్ క్రాఫ్ట్ రిలేటెడ్ టు ద విండ్కి రిలేటెడ్గా ఏదైతే ఎయిర్ స్పీడ్ ఉంటుందో ఎయిర్ క్రాఫ్ట్ యొక్క స్పీడ్ ఉంటుందో అదే ఎయిర్ స్పీడ్. ఒకవేళ ఎయిర్ క్రాఫ్ట్ అనేది 500 కిలోమీటర్ స్పీడ్ని మెయింటైన్ చేస్తుంది, 500 km/h స్పీడ్ని మెయింటైన్ చేస్తుంది, అండ్ అక్కడ 50 km/h విండ్ ఉంటే ఎయిర్ స్పీడ్ అనేది ఆ టోటల్ స్పీడ్ నుంచి
ఓకేనా. ఈ హెడ్ విండ్ యొక్క స్పీడ్ని కన్సిడర్ చేసి దాంట్లో నుంచి మైనస్ చేశారనమాట. సో ఓవరాల్గా అది 450 km/h. దట్ మీన్స్ ఎయిర్ స్పీడ్ అనేది 450 km/h వస్తుంది. అంటే ఏదైతే ఎయిర్ క్రాఫ్ట్ రిలేటెడ్ విండ్ రిలేటెడ్ ఎయిర్ క్రాఫ్ట్ స్పీడ్ అంటే ఎయిర్ స్పీడ్ అని చెప్పేసి అన్నాను కదా. సో ఈ విధంగా తీసుకుంటారనమాట. దాని యొక్క స్పీడ్ వచ్చేసి 500 km/h ఉన్న దాని యొక్క విండ్ వల్ల హెడ్ విండ్ ఏదైతే వస్తుందో దాన్ని మనం కన్సిడర్ తీసుకొని టోటల్ నుంచి మైనస్ చేస్తాం. అండ్ దాని తర్వాత ఎయిర్ క్రాఫ్ట్ కెపాసిటీ. సో ఓకేనా, ఎయిర్ క్రాఫ్ట్ కెపాసిటీలో ప్యాసింజర్స్, బ్యాగేజ్, ఫ్యూయల్ దట్ కెన్ బి అకామిడేటెడ్ ఇన్ ఎయిర్ క్రాఫ్ట్స్ డిపెండ్ అపాన్ ద కెపాసిటీ ఆఫ్ ఎయిర్ క్రాఫ్ట్. సో ఎన్ని నెంబర్ ఆఫ్ ప్యాసింజర్స్ దాంట్లో పడతారు, ఎంత బ్యాగేజ్, ఎంత ఫ్యూయల్ దాన్ని కన్జ్యూమ్ చేసుకుంటుంది అనేది దాని యొక్క కెపాసిటీని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. వెయిట్ ఆఫ్ ద ఎయిర్ క్రాఫ్ట్ అండ్ వీల్ కాన్ఫిగరేషన్. ఈ వెయిట్ అనేది డైరెక్ట్గా లెంగ్త్ ఆఫ్ ది రన్వేని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. అండ్ అదేవిధంగా ఏదైతే స్ట్రక్చరల్ రిక్వైర్మెంట్స్ ఉంటాయో అంటే లైక్ థిక్నెస్, టాక్సీవే, యాప్రాన్, హ్యాంగర్స్, ఏవైతే ఈ స్ట్రక్చరల్ రిక్వైర్మెంట్స్ ఉంటాయో వీటిని కూడా ఈ వెయిట్ ఆఫ్ ద ఎయిర్ క్రాఫ్ట్ అనేది ఎఫెక్ట్ చేస్తుంది ఆబ్వియస్లీ. ఓకేనా. కాబట్టి దీని యొక్క వెయిట్ అండ్ వీల్ కాన్ఫిగరేషన్ని కూడా కన్సిడర్ చేసి మన ఎయిర్ క్రాఫ్ట్ని సెలెక్ట్ చేస్తాం. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి రన్వే ఓరియంటేషన్. ద ఓరియంటేషన్ ఆఫ్ రన్వే డిపెండ్స్ అపాన్ ద డైరెక్షన్ ఆఫ్ ద విండ్ అండ్ టు సమ్ ఎక్స్టెంట్ ఆన్ ద ఏరియా అవైలబుల్ ఫర్ డెవలప్మెంట్. ఏదైతే డెవలప్మెంట్ కోసం మన దగ్గర ఏరియా అవైలబుల్ ఉంటుందో అండ్ ఆ ఏరియా పైన అండ్ అలాగే ఏదైతే విండ్ డైరెక్షన్ ఉంటుందో అంటే గాలి వీచే డైరెక్షన్ ఏదైతే ఉంటుందో ఆ డైరెక్షన్ పైన మన ఓరియంటేషన్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఓరియంటేషన్ అంటే ఏంది, అలైన్మెంట్ ఇవ్వడం. అంటే రన్వే యొక్క డైరెక్షన్ని ప్రాపర్గా దాన్ని సరిపడా డైరెక్షన్లో అంటే మనం ప్రొవైడ్ చేయడం. విత్ రెస్పెక్ట్ టు ద మ్యాగ్నెటిక్ నార్త్ కదా మనం చూసేది. సో విత్ రెస్పెక్ట్ టు ద మ్యాగ్నెటిక్ నార్త్ మనం యాంగిల్స్ అనేది మెజర్ చేస్తూ ఓకేనా రన్వే అనేది ఎటు సైడ్ ఏ డైరెక్షన్లో ఏ యాంగిల్లో మనము ప్లేస్ చేయాలో ఓరియంట్ చేయాలో ఆ డైరెక్షన్లో మాత్రమే ఓరియంట్ చేస్తాం అనమాట. ఓకేనా. ఇది వచ్చేసి మెయిన్లీ దేనిపైన డిపెండ్ అయి ఉంటుంది, విండ్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఓకేనా. రన్వే ఆర్ ఆల్వేస్ ఓరియంటెడ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ప్రివైలింగ్ విండ్. ఎక్కడైతే విండ్ గాలి వేస్తూ ఉండే డైరెక్షన్ ఏదైతే ఉంటుందో అక్కడే రన్వేస్ అనేవి ఎక్కువగా మనం ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే అపోజిషన్ ఉండకూడదు. ఎక్కడైతే గాలి వీస్తూ ఉండదో, ఎక్కడైతే గాలికి వీస్తూ ఉండే ఆపోజిట్ డైరెక్షన్ ఇచ్చామనుకోండి ఆబ్వియస్లీ అక్కడ మనకు రియాక్షన్ అనేది డెవలప్ అవుతుందా లేదా. సో కాబట్టి ఎక్కడైతే మనం ఎయిమింగ్ పాయింట్ చేస్తామో లేకపోతే ఎక్కడైతే మనం ఎక్కడి నుంచి అయితే టేక్ ఆఫ్ చేస్తామో అక్కడ మనకు ప్రాపర్ కన్వీనియన్స్ అనేది ఉండదు అనమాట. అక్కడ మనకు ఎర్రర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో కాబట్టి యాక్యురసీగా ఉండాలంటే ఎక్కడైతే ప్రివైలింగ్ విండ్ డైరెక్షన్ ఎక్కడైతే ఉందో అక్కడే మనం ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. డిటర్మినేషన్ ఆఫ్ రన్వే ఓరియంటేషన్ ఇస్ క్రిటికల్ టాస్క్ ఇన్ ద ప్లానింగ్ అండ్ డిజైన్ ఆఫ్ ఎయిర్పోర్ట్. సో ఇదొక క్రిటికల్ టాస్క్ అనమాట ఒక ఎయిర్పోర్ట్ డిజైనింగ్ చేసేటప్పుడు. యాజ్ ఏ సివిల్ ఇంజనీర్ ద డైరెక్షన్ ఆఫ్ ద రన్వే కంట్రోల్స్ ద లేఅవుట్ ఆఫ్ ద ఎయిర్పోర్ట్ ఫెసిలిటీస్ సచ్ యాజ్ ప్యాసింజర్స్, టెర్మినల్స్, టాక్సీవేస్, యాప్రాన్స్, కాన్ఫిగరేషన్స్, ఓకేనా, సర్క్యులేషన్ రోడ్స్, పార్కింగ్ ఫెసిలిటీస్ ఇవన్నీ దేనిపైన డిపెండ్ అయి ఉంటుంది, డైరెక్షన్ ఆఫ్ ద రన్వే పైనే డిపెండ్ అయి ఉంటుంది. ఓకేనా. ఓవరాల్గా ఎయిర్పోర్ట్ లేఅవుట్ ఎలా ఉంటుందో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ వేయాలంటే మన దగ్గర ఎంత ఏరియా అవైలబుల్గా ఉంది అండ్ రన్వే డైరెక్షన్ ఎలాగుంది దీన్ని బట్టి మనం ఎయిర్పోర్ట్ లేఅవుట్ అనేది చూస్తాం. ఓకేనా. ఎక్కడైతే రన్వే ఏ డైరెక్షన్ అయితే ప్రొవైడ్ చేస్తామో దాన్ని బట్టి మిగతా స్పేస్ అనేది మనం మేనేజ్ చేసుకుంటాం అనమాట. అంతేగాని మిగతా స్పేస్ ముందే మనం ఎయిర్పోర్ట్ లేఅవుట్ ముందే చేసేసి స్పేసింగ్ని మనం మేనేజ్ చేయము. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రన్వే లేఅవుట్ వేసి విత్ రెస్పెక్ట్ టు దట్ బెంచ్ మార్క్ మనం మిగతావి మనం ప్లాట్ చేసుకుంటాం, డిజైన్ చేసుకుంటాం. సో ఎక్కడైతే ప్రివైలింగ్ విండ్ ఉంటుందో ఆ డైరెక్షన్లో మనం ఈ విధంగా రన్వే అనేది ప్రొవైడ్ చేస్తాం అనమాట. క్రాస్ విండ్ కాంపోనెంట్ ఆల్రెడీ ఫస్ట్ చెప్పాను కదా, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు అబ్టైన్ ద డైరెక్షన్ ఆఫ్ ద విండ్ అలాంగ్ ద డైరెక్షన్ ఆఫ్ ద సెంటర్ లైన్ త్రూ అవుట్ ద ఇయర్ ప్రివైలింగ్ విండ్ అనేది ఒకే డైరెక్షన్లో ఉంటుందని చెప్పేసి గ్యారెంటీ లేదు కదా. ఆన్ సమ్ డే ఆఫ్ ద ఇయర్ ఆర్ అవర్ ఆఫ్ ద డే ద విండ్ మే బ్లో మేకింగ్ సర్టెన్ యాంగిల్ విత్ ద సెంటర్ లైన్ ఆఫ్ ద రన్వేతో. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ సెంటర్ లైన్ వచ్చేసి ఇలా ఉందని చెప్పేసి అనుకోండి. సో క్రాస్ విండ్ కాంపోనెంట్ ఏం చేస్తుందంటే విత్ రెస్పెక్ట్ టు ది సెంటర్ లైన్ ఆఫ్ ద రన్వే ఇట్ మేక్స్ సమ్ యాంగిల్. అంటే విండ్ అనేది ఈ డైరెక్షన్లో ఫ్లో అవుతూ ఉంటుంది. ఓకేనా. ఈ డైరెక్షన్లో ఈ విధంగా ఫ్లో అవుతూ ఉంటుంది. ఓకేనా. అప్పుడు మన సెంటర్ లైన్లో దాని యొక్క ఎగ్జాక్ట్ ప్రివైలింగ్ అనేది ఉండదు. అటువంటప్పుడు ఏదైతే కాంపోనెంట్ డెవలప్ అయిపోతుందో ఆ కాంపోనెంట్ని మనం క్రాస్ విండ్ కాంపోనెంట్ అని చెప్పేసి అంటాము. ఎప్పుడు జరుగుతుంది అలా పర్మనెంట్గా జరగదు. బట్ ఇయర్లో సమ్ పోర్షన్ ఆఫ్ ద అవర్ సమ్ డేస్ మాత్రమే ఈ విధంగా జరగడానికి అవకాశం ఉంటుంది. ఇఫ్ ద డైరెక్షన్ ఆఫ్ ద విండ్ ఇస్ ఎట్ ఎనీ యాంగిల్ ఆఫ్ ద అలాంగ్ ద రన్వే, యాంగిల్ టు ద రన్వే విల్ బి v cos alpha and normal to the runway center line will be v sin alpha, where v is the wind velocity. Okay. The normal component of the wind is called cross wind component.
ఒకవేళ సమ్ యాంగిల్ మేక్ చేసింది, ఓకేనా, ఆ యాంగిల్ వచ్చేసి వి కాస్ ఆల్ఫా, ఏదైతే వెలాసిటీ ఉందో వి ఆల్ఫా, ఏదైతే యాంగిల్ మేక్ చేసిందో వి కాస్ ఆల్ఫా. ఒకవేళ నార్మల్గా మేకౌట్ చేసింది, దట్ విల్ బి సైన్ ఆల్ఫా. ఇదే ఇక్కడ మనకి చెప్పడం జరిగింది. సో ద నార్మల్ కాంపొనెంట్ ఆఫ్ ద విండ్ ఈస్ కాల్డ్ క్రాస్ విండ్ కాంపొనెంట్స్. ద మ్యాక్సిమం పర్మిసిబుల్ క్రాస్ విండ్ కాంపొనెంట్ అనేది ఈ ఫ్యాక్టర్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఏంటది? FAA అండ్ ICAO. FAA మీన్స్ ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ఉంటే 15 km/h వెలాసిటీ అనేది కన్సిడర్ చేస్తారు ఒకవేళ స్మాల్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఉంటే. ఒకవేళ మిక్స్డ్ ట్రాఫిక్ ఉందనుకోండి, స్మాల్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఉన్నాయి, బిగ్గర్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఉన్నాయి, అండ్ ఒకే రన్వేలో 2 or more than 2 ఎయిర్ క్రాఫ్ట్స్ అనేది రన్ అవుతున్నాయి. సో అటువంటి టైంలో 25 km/h, ఓకేనా, క్రాస్ విండ్ కాంపొనెంట్ అనేది కన్సిడర్ చేస్తాం. మ్యాక్సిమం పర్మిసిబుల్ అనేది కన్సిడర్ చేస్తాం. అండ్ ICAO పరంగా అయితే 35 km/h బిగ్గర్ ఎయిర్ క్రాఫ్ట్స్. సో రన్వే ఓరియంటేషన్, విండ్ డైరెక్షన్ వచ్చేసి ఇది టైలింగ్ విండ్, ఇది టైల్ విండ్ క్రాస్ విండ్ కాంపొనెంట్ ఎలా ఉందంట, మన సెంటర్ లైన్కి ఈ విధంగా ఉంది, ఓకేనా. W స్పీడ్ V అండ్ HW హెడ్ విండ్ వచ్చేసి ఈ విధంగా ఈ డైరెక్షన్లో ఉంది. సో క్రాస్ విండ్ అనేది ఈ విధంగా జనరేట్ అయ్యింది. సో దాన్ని V sin θతో రిప్రజెంట్ చేస్తారు ఇక్కడ మనం చూసుకున్నట్టయితే. అండ్ ఇక్కడ స్పీడ్ V ఏదైతే ఉందో దానికి విత్ రెస్పెక్ట్ టు సెంట్రల్ లైన్ ఈ విధంగా యాంగిల్ మేక్ చేస్తే ఆ యాంగిల్ని మనం ఏమంటామంటే క్రాస్ విండ్ యాంగిల్, ఓకేనా. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి విండ్ రోస్ డయాగ్రామ్. ద విండ్ డేటా దట్ ఈస్ ద డైరెక్షన్ అండ్ ఇంటెన్సిటీ ఆర్ గ్రాఫికలీ రిప్రజెంటెడ్ బై డయాగ్రామ్ కాల్డ్ విండ్ రోస్ డయాగ్రామ్. సో ఏదైతే విండ్ ఒక డైరెక్షన్ని దాని యొక్క ఇంటెన్సిటీని మనం గ్రాఫికల్గా రిప్రజెంట్ చేస్తే విత్ రెస్పెక్ట్ టు నార్త్ వెస్ట్, నార్త్ ఈస్ట్ వెస్ట్, సౌత్ ఈస్ట్ సౌత్ ఈ విధంగా రిప్రజెంట్ చేసామనుకోండి, దాని యొక్క ఇంటెన్సిటీస్తో పాటు ఆ డయాగ్రామ్ని, ఆ సర్కులర్ డయాగ్రామ్ని మనం విండ్ రోస్ డయాగ్రామ్ అని చెప్పేసి. సో ఇది విండ్ రోస్ డయాగ్రామ్, ఓకేనా. ఈ అప్లికేషన్ ఆఫ్ విండ్ రోస్ ఎందుకంటే దీన్ని మనం అప్లై ఏ విధంగా చేస్తామంటే ఓరియంటేషన్ ఆఫ్ ద రన్వేని, ఓకేనా, అలాట్ చేయడానికి, ఫైండ్ చేయడానికి మనము ఈ విండ్ రోస్ డయాగ్రామ్ని ప్లాట్ చేసుకుంటాం. టు అచీవ్ విండ్ కవరేజ్ని మనం అచీవ్ చేయడానికి ఈ విండ్ ఓరియంటేషన్ అనేది చేసుకుంటాం. సో టోటల్ ఏరియాని మనం 16 పార్ట్స్ డివైడ్ చేసుకుని ఉంటాం. యావరేజ్ విండ్ డేటా 5 to 10 years వరకు తీసుకుంటాం అన్నమాట. ఈజ్ యూజ్డ్ ఫర్ ప్రిపేరింగ్ విండ్ రోస్ డయాగ్రామ్. సో ఒక్క ఇయర్ మాత్రం కన్సిడర్ చేయకుండా 5 to 10 years వరకు యావరేజ్గా ఏదైతే విండ్ ఫ్లో డైరెక్షన్ ఉంటుందో, ప్రివైలింగ్ విండ్ డైరెక్షన్ ఉంటుందో, సో అదే అక్కడే మనము రన్వే యొక్క ఓరియంటేషన్ అనేది చేస్తాము. సో ఇక్కడ మనం చూసినట్టయితే నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్. సో ఇక్కడ మనకు త్రూ అవుట్ ద ఇయర్ ఎంత డైరెక్షన్లో ఫ్లో, ఎంత పర్సెంటేజ్లో విండ్ అనేది ఫ్లో అయింది ఏ డైరెక్షన్లో అనేది మనకి ఇక్కడ చూపించడం జరిగింది. సో అన్నిటికంటే ఎక్కువగా మనకి ఏ డైరెక్షన్లో కనిపిస్తుంది? సౌత్ డైరెక్షన్లో కనిపిస్తుంది, అంతేనా కదా. సో సౌత్ డైరెక్షన్లో మనకు ఇక్కడ విండ్ ప్రివేల్ అయినట్టు కనిపిస్తుంది. దాని తర్వాత ఇక్కడ దట్ మీన్స్ నార్త్ వెస్ట్లో కనిపిస్తుంది, అండ్ అలాగే వెస్ట్లో, అండ్ అలాగే నార్త్ ఈస్ట్లో, ఓకేనా, ఫ్లో అయినట్టు కనిపిస్తుంది. సో అన్నిటిని మనం యాడ్ చేస్తాం అన్నమాట. ఆ డైరెక్షన్స్లో అన్నిటిని మనం యాడ్ చేస్తాం. సో ఈ విధంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ పాయింట్స్ పర్సెంటేజెస్లో వేసేస్తాం అనమాట. పర్సెంటేజ్లో మనం చూసుకున్నట్టయితే ఒకసారి మొత్తం డిలీట్ చేసిన ఏరియస్ చేస్తున్నాం చూడండి. సో ఈ విధంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ సర్కిల్ ఏ రిప్రజెంట్ చేస్తుందంటే 0 సర్కిల్, 0ని, అండ్ దాని తర్వాత 2 స్టార్ట్ అవుతుంది. 2, నెక్స్ట్ సర్కిల్ 4, నెక్స్ట్ సర్కిల్ 6, 8, 10, 12 ఈ విధంగా పెరుగుతూ వాల్యూస్ ఇంక్రీజ్ అవుతూ పోతాయి అన్నమాట. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఏదైతే ప్రివైలింగ్ విండ్ ఒక డైరెక్షన్ ఉందో, అంటే ఎంత డ్యూరేషన్ వరకు ఫ్లో అయ్యిందో ఈ గ్రాఫ్స్ ద్వారా, ఈ బార్స్ ద్వారా మనం రిప్రజెంట్ చేసుకుంటాం. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ ఈ గ్రాఫ్స్ అంటే ఇక్కడ ఈ గ్రీన్ కలర్ అన్నిటికంటే డార్క్ గ్రీన్గా ఏదైతే ఉందో అది మనకు 15.5ని చూపిస్తుంది అనమాట. అండ్ దానికంటే లెస్ కలర్ ఉంటే అది మనకు 10.81 m/s. దట్ మీన్స్ 6.1% డ్యూరేషన్ వచ్చేసి 10.81 దగ్గర ప్రివేల్ అవుతూ ఉంది, ఓకేనా. ఈ విధంగా మిగతా వాల్యూస్ కూడా రిప్రజెంట్ చేయడం జరిగింది. సో 0 మీన్స్ 3.6%, 0 m/s అంటే అక్కడ ఎటువంటి వెలాసిటీ అనేది ఫ్లో కావట్లేదు, ఓకేనా. ఎటువంటి వెలాసిటీ ఫ్లో కాకుండా 3.6% ఆ డైరెక్షన్లో ఆక్యుపై చేసింది. సో అదే మనకి ఇక్కడ 3.6%కి రెస్పెక్ట్గా మనం ఏం చేస్తాం, ఈ విండ్ రోస్ డయాగ్రామ్ని ప్లాట్ చేస్తాం. సో విండ్ రోస్ మార్కింగ్స్ టైప్ 1 విండ్ రోస్ డయాగ్రామ్ మనకి ఏం చూపిస్తుందంటే షోయింగ్ ద డైరెక్షన్ అండ్ డ్యూరేషన్ ఆఫ్ ద విండ్ మాత్రమే, ఓకేనా. దాని యొక్క డైరెక్షన్, దాని యొక్క డ్యూరేషన్, అంటే ఏ డైరెక్షన్లో ఫ్లో అవుతుంది, ఎంతసేపు ఫ్లో అవుతుంది అది మాత్రం చూపిస్తుంది. బట్ టైప్ 2 విండ్ రోస్ డయాగ్రామ్ వచ్చేసి దాని యొక్క డైరెక్షన్, డ్యూరేషన్
ఓకేనా. అండ్ అదేవిధంగా విండ్ ఎంత ఇంటెన్సిటీతో ఫ్లో అవుతుంది, డైరెక్షన్ మాత్రమే కాకుండా ఎంత ఇంటెన్సిటీతో ఫ్లో అవుతుంది అది కూడా చెప్పేది ఈ టైప్ 2 డయాగ్రామ్ అనమాట. సో టైప్ 1 డయాగ్రామ్లో ఏమేమి ఉంటాయంటే షోయింగ్ ది డైరెక్షన్ అండ్ డ్యూరేషన్ ఆఫ్ ద విండ్, ద రేడియల్ లైన్స్ ఇండికేట్ ద విండ్ డైరెక్షన్ అండ్ ఈచ్ సర్కిల్ రిప్రజెంట్ ద డ్యూరేషన్ ఆఫ్ ద విండ్. సో ప్రతి సర్కిల్ ఏదైతే ఉంటుందో ఓవరాల్గా ఈ విధంగా విండోస్ డయాగ్రామ్ ఉంటాయి, ప్రతి సర్కిల్ ఈ విధంగా ఉంటుంది కదా. సో అవి వచ్చేసి మనకి ఏం చెప్తున్నాయంటే డ్యూరేషన్ని చెప్తున్నాయి. ఆ విండ్ ఫ్లో, ఆ విండ్ ఏ డైరెక్షన్ ప్రివేల్ అవుతున్నాయో, ఎంతసేపు ప్రివేల్ అవుతున్నాయో వాటి యొక్క డ్యూరేషన్ చెప్తున్నాయి. అండ్ ఫ్రమ్ ద విండ్ డేటా, ఓకేనా, ఫ్రమ్ ద విండ్ డేటా ఇట్ ఈస్ అబ్జర్వ్ దట్ 1% ఆఫ్ ద టైమ్ ఇన్ ఎ ఇయర్, ఓకేనా, విచ్ ద విండ్ బ్లోస్ ఫ్రమ్ ద నార్త్ డైరెక్షన్ ఈస్ 10.3%. This value is plotted along the north direction figure. Similarly, the other values are also plotted along the representative directions. So 10.3% అనమాట, ఓకేనా. నార్త్ డైరెక్షన్లో 10.3% ఏంటది, ఆ ఒక్క డ్యూరేషన్ 10.3%, టోటల్ డ్యూరేషన్ నుంచి 10.3% అంతా డ్యూరేషన్ నార్త్ డైరెక్షన్లో ఫ్లో అవుతున్నట్టు. అండ్ అదేవిధంగా దిస్ వాల్యూస్ ప్లాటెడ్ along the north direction figure. Similarly, other values are also plotted along the representative respective directions. ఆల్ ప్లాటెడ్ పాయింట్స్ ఆర్ దెన్ జాయింట్ బై స్ట్రైట్ లైన్స్, ఓకేనా. స్ట్రైట్ లైన్స్ ఏవైతే ఉంటాయో ఈ సర్కిల్స్ డ్రా చేస్తారు కదా, ఇప్పుడు ఈ విధంగా సర్కిల్స్ డ్రా చేసి ఓకేనా, వాటిని విత్ రెస్పెక్ట్ టు ద సెంటర్ ఈ విధంగా రేడియల్ లైన్స్ అనేవి డ్రా చేస్తాం అనమాట, వాటి యొక్క డైరెక్షన్ని చూపించడానికి, ఎగ్జాక్ట్గా రిప్రజెంట్ చేయడానికి. ద బెస్ట్ డైరెక్షన్ ఆఫ్ రన్వే యూజువల్లీ అలాంగ్ ద డైరెక్షన్ ఆఫ్ ద లాంగెస్ట్ లైన్ ఆన్ ద విండ్ రోస్ డయాగ్రామ్. సో ఏదైతే లాంగెస్ట్ లైన్ వస్తుందో ఈ విధంగా మనం, ఓకేనా, లైన్స్ని ప్లాట్ చేసుకుంటూ ఉంటాం కదా, ఏదైతే లాంగెస్ట్ లైన్ వస్తుందో అదే అక్కడే మన యొక్క విండ్ రోస్, మన యొక్క రన్వే లెంగ్త్ అనేది ఓరియంట్ చేస్తాము. ఇన్ ద ఫిగర్ ద బెస్ట్ ఓరియంటేషన్ ఆఫ్ రన్వేస్ నార్త్ సౌత్ డైరెక్షన్, ఇక్కడ చూపించినట్టు బెస్ట్ డైరెక్షన్ ఏది ఇక్కడ, నార్త్ సౌత్ డైరెక్షన్. ఓకే, మూవింగ్ ఫర్దర్. ఇప్పుడు ఈ టేబుల్ చూడండి, డ్యూరేషన్ అనేది పర్సంటేజ్లో రిప్రజెంట్ అయి ఉంటుంది, డైరెక్షన్ అనేది నార్త్ ఈస్ట్, ఓకేనా, ఆ విధంగా రిప్రజెంట్ అయ్యి ఉంటుంది. సో ఇప్పుడు మనం చూసినట్టయితే, మన డయాగ్రామ్ చూసినట్టయితే, ఓకే, ఇది వచ్చేసి నార్త్ డైరెక్షన్, ఓకేనా, ఇది వచ్చేసి నార్త్ డైరెక్షన్లో ఎంత పర్సెంటేజ్ ఉందంటే 10.3 సంథింగ్ కదా. సో 10.3%, ఓకే. సో 10.3%, ఫస్ట్ సర్కిల్ వచ్చేసి 3ని రిప్రజెంట్ చేస్తుంది, ఓకేనా. దాని తర్వాత ఈ సర్కిల్ ఫస్ట్ డాట్ వచ్చేసి 3, అండ్ దాని తర్వాత ఇది 5, ఈ సర్కిల్ వచ్చేసి 5ని రిప్రజెంట్ చేస్తుంది, ఈ సర్కిల్ వచ్చేసి 10ని రిప్రజెంట్ చేస్తుంది, అండ్ దాని తర్వాత మధ్యలో 13, లేదా దాని తర్వాత పోతూ 19, ఓకేనా. ఈ విధంగా సర్కిల్స్ అనేవి డ్రా చేయడం జరిగింది, కాన్సెంట్రిక్ సర్కిల్స్. సో ఇక్కడ ఇప్పుడు మనకు 10.3 అన్నాడు, సో 10ని రిప్రజెంట్ చేసేది, సో ఈ సర్కిల్ ఇప్పుడు డ్రా చేస్తుంది, సో ఈ సర్కిల్ 10ని రిప్రజెంట్ చేస్తుంది. సో మళ్ళీ అరేస్ చేస్తాను చూడండి. సో 10.3 అంటే 10 కంటే కొంచెం ఎక్కువ ఉంటుంది, సో కాబట్టి ఇక్కడ నార్త్ డైరెక్షన్లో అక్కడ మనం ప్లాట్ చేసుకున్నాం. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి నార్త్ వెస్ట్, అంతే కదా. సో నార్త్ వెస్ట్లో ఎత్తుందంట, నార్త్ ఈస్ట్లో ఎత్తుందంట 8.1 ప్రివేల్ అవుతుంది. నార్త్ ఈస్ట్ అంటే ఏదైతే నార్త్ ఈస్ట్ ఉంటుందో అండ్ ఏదైతే నార్త్ ఉందో ఆ రెండు మధ్యలో ఉండే ఒక రేడియల్ లైన్ అనమాట. సో ఇది నార్త్ అండ్ ఇది నార్త్ ఈస్ట్, దీని మధ్యలో ఉండేది నార్త్ ఈస్ట్ అవుతుంది, ఓకేనా. అండ్ ఇది వచ్చేసి నార్త్ ఈస్ట్, ఇది వచ్చేసి నార్త్ ఈస్ట్, ఈ రెండు మధ్యలో ఏముంటుంది, ఓకేనా, డబల్ ఈస్ట్ వచ్చేసింది. సో కాబట్టి ఈ వస్తుంది, బట్ మధ్యలో ఎన్ వస్తుంది. సో అంతే సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు ఈ డైరెక్షన్స్ అన్ని మనము. అంటే అదేవిధంగా ఈస్ట్ ఉందో, ఈస్ట్ అండ్ సౌత్ ఈస్ట్ మధ్యలో ఉండే డైరెక్షన్స్, ఓకేనా. ఈస్ట్ సౌత్ ఈస్ట్ అంటే 2 ఈస్ వచ్చాయి, డబల్ ఈస్ వచ్చాయి, ఓకేనా. డబల్ ఈస్ 1 and 3లో పెడతారు, మధ్యలో సౌత్ వచ్చేసి ఈ విధంగా పెడతారు. సో ఈస్ట్ సౌత్ ఈస్ట్ అవుతుంది ఈ డైరెక్షన్. అండ్ అదేవిధంగా సౌత్ ఈస్ట్ అండ్ సౌత్ మధ్యలో డైరెక్షన్ డబల్ఎస్ఈ అవుతుంది. సో అది ఇక్కడ ఈ విధంగా మనం అన్ని డైరెక్షన్స్ అనేవి ఈ విధంగా రేడియల్ లైన్స్ ద్వారా రిప్రజెంట్ చేసుకుంటాము. అండ్ వాటి యొక్క డ్యూరేషన్ పర్సెంటేజెస్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క డ్యూరేషన్ పర్సెంటేజెస్ అనేవి మనం ఇక్కడ ప్లాట్ చేసుకుంటాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం 10.3 అది నార్త్ డైరెక్షన్లో ఈ విధంగా మనం ప్లాట్ చేసుకున్నాం. దాని తర్వాత నార్త్ ఈస్ట్లో ఎంత ఉందంట, 8.1 ఉంది. సో 8 అనే సర్కిల్ ఉందా, సో 8 అనే స్పేస్ ఉంది. సో 8 అనేది ఎక్కడ ఉంది, 5 తర్వాత ఉంది. సో 5కి 10కి ఎగ్జాక్ట్గా మధ్యలో ఉంది కాబట్టి ఈ 8కే ఓకేనా ప్యారలల్గా ఈ 8 యొక్క డ్యూరేషన్లోనే 8కి సంబంధించిన పర్సంటేజ్లోనే ఒకవేళ ఇక్కడ కాన్సెంట్రిక్ సర్కిల్ ఉంటుంది అని చెప్పేసి అజ్యూమ్ చేసుకుంటే ఎక్కడైతే మనకు నార్త్ ఈస్ట్లో కలుస్తుందో అక్కడే మనము కరెక్ట్గా ఈ పాయింట్ని ప్లాట్ చేస్తాం. ఓకే, అండ్ నెక్స్ట్ మనం చూసేసరికి నార్త్ ఈస్ట్ దగ్గర ఎంత ఉందంట, 3.9 ఉంది. సో 3.9, సో నార్త్ ఈస్ట్లో 3.9. ఫస్ట్ సర్కిల్ వచ్చేసి 3, ఓకేనా. 3ని రిప్రజెంట్ 3 లోపల ఉండే వాల్యూస్ని 0 నుంచి 3 వరకు రిప్రజెంట్ చేస్తుంది. సో 3 ఇక్కడ ఒక సర్కిల్ ఉందని చెప్పేసి అనుకుంటే, సో ఎగ్జాక్ట్లీ ఈ నార్త్ ఈస్ట్ దగ్గర మనకు ఈ విధంగా
పాయింట్ వస్తుంది. సో ఈ విధంగా నెంబర్ ఆఫ్ పాయింట్స్ అనేవి మనం జాయిన్ చేసుకుంటాం. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి ఈస్ట్, లేకపోతే ఈస్ట్ నార్త్ ఈస్ట్ ఉంది కదా. సో ఈస్ట్ నార్త్ ఈస్ట్ వచ్చేసి వాల్యూ ఎంత 1.8. సో 1.8 ఎక్కడ వస్తుంది, 3 కంటే తక్కువగా ఉంటుంది. సో 3 కంటే తక్కువగా ఉందంటే ఇక్కడే దాని యొక్క వాల్యూ అనేది ఉంటుంది. అండ్ అదేవిధంగా ఈస్ట్ మన టేబుల్ ద్వారా చూసుకున్నట్టయితే ఈస్ట్ అనేది 1 దగ్గర ఉంది. కాబట్టి 1 అంటే 3 కంటే లెస్ దాన్గా ఉంది. ఓకేనా. 1 అనే పాయింట్ దగ్గర ఒక సర్కిల్ ఉందని చెప్పేసి అజ్యూమ్ చేసుకున్నట్టయితే ఈ విధంగా మొత్తం ఎరేస్ చేసిన తర్వాత 1 దగ్గర మనకు వాల్యూ ఉందని చెప్పేసి అజ్యూమ్ చేసుకున్నట్టయితే ఇక్కడ ఓకేనా ఈస్ట్ డైరెక్షన్లో ఓకేనా ఈ విధంగా సర్కిల్ అనేది ఫామ్ అవుతుంది. అండ్ ఇక్కడ 1 అనే పాయింట్ని మనం మార్క్ చేసుకున్నట్టయితే ఈ విధంగా పాయింట్ మనం రిప్రజెంట్ చేసుకోవచ్చు. సో నార్త్ నార్త్ ఈస్ట్ ఈస్ట్ నార్త్ ఈస్ట్ అండ్ ఈస్ట్, ఈ విధంగా నెంబర్ ఆఫ్ పాయింట్స్ని వీటిలో మనం ప్లాట్ చేసుకుంటాం. సో సిమిలర్లీ రిమైనింగ్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఈస్ట్ సౌత్ ఈస్ట్ సౌత్ ఈస్ట్ అండ్ సౌత్, ఈ విధంగా నెంబర్ ఆఫ్ పాయింట్స్ అనే వాటి మీద ప్లాట్ చేసుకుంటూ మనము ఈ ఫిగర్ని ఫామ్ చేసుకుంటాం. సో ఎలా వస్తుందంటే ఓవరాల్గా ఆ పాయింట్స్ని జాయిన్ చేస్తే స్ట్రైట్ లైన్స్ ద్వారా ఈ విధంగా మనకు ఫిగర్ అనేది వస్తుంది. సో ఓకేనా, ఈ విధంగా మనకు ఫిగర్ అనేది వస్తుంది. సో దిస్ ఈస్ ద ఫిగర్ హౌ ఇట్ విల్ అపియర్. ఓకే. సో ఇది మన ఫిగర్ ఈ విధంగా రిప్రజెంట్. సో ఇది ఓవరాల్గా విండ్రోస్ డయాగ్రామ్, దాని యొక్క ఓరియంటేషన్. సో దీని ద్వారా మనకు డైరెక్షన్ ఆఫ్ ద విండ్ మనం ఎలా ప్లాట్ చేస్తామంటే ఓకేనా, దిస్ పీరియడ్ ఇస్ కాల్డ్ కామ్ పీరియడ్ అండ్ డస్ నాట్ ఇన్ఫ్లుయెన్స్ ద ఆపరేషన్ ఆఫ్ ల్యాండింగ్ ఆఫ్ టేక్ ఆఫ్. ఎక్కడైతే మ్యాక్సిమం ఏ డైరెక్షన్లో అయితే మ్యాక్సిమం విండ్ ప్రివేల్ అవుతుంది, దట్ మీన్స్ 14.3 ఉంది కదా ఇక్కడ. 14.3 కంటే బిగర్ కూడా మనకి ఏది కనపడట్లా. ఓకేనా, 14.3 దాని యొక్క డ్యూరేషన్ వచ్చింది. సో 14.3 అనేది సౌత్ డైరెక్షన్లో వచ్చింది. ఓకేనా, సౌత్ డైరెక్షన్. సో సౌత్ డైరెక్షన్లో మనం ఏం చేస్తాం, రన్వే యొక్క ఓరియంటేషన్ని చేస్తాం. సో దిస్ ఈస్ హౌ రన్వే ఓరియంటేషన్ ఈజ్ మేడ్ బై విండ్రోస్ డయాగ్రామ్. నెక్స్ట్ ఇప్పుడు టైప్ 2 డయాగ్రామ్ చూసుకుందాం. సో టైప్ 2 డయాగ్రామ్లో నేను ఏం చెప్పాను, షోయింగ్ డైరెక్షన్ డ్యూరేషన్ అండ్ ఇంటెన్సిటీ ఆఫ్ విండ్. ఇప్పుడు ఈ విండ్రోస్ డయాగ్రామ్ టైప్ 2 మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ ఏవైతే కాన్సెంట్రిక్ సర్కిల్స్ ఉన్నాయో ఈ కాన్సెంట్రిక్ సర్కిల్స్ అనేవి విండ్ యొక్క ఇంటెన్సిటీని రిప్రజెంట్ చేస్తాయి. అండ్ ఇక్కడ డైరెక్షన్స్ యాజ్ యూజువల్ నార్త్ ఈస్ట్ అండ్ ఈస్ట్ నార్త్ ఈస్ట్ నార్త్ అండ్ అలాగే ఈస్ట్, ఈ విధంగా నెంబర్ ఆఫ్ డైరెక్షన్స్ ఉంటాయి. ఓకేనా, వాటికి సంబంధించిన యాంగిల్స్ ఉంటాయి. ఓకేనా. అండ్ ఇక్కడ డ్యూరేషన్ ఏదైతే ఉందో ఇండివిజువల్గా మనం తీసుకుంటాం అనమాట. ఎందుకంటే విండ్ ఇంటెన్సిటీస్ దీంట్లో మనం క్లాసిఫై చేస్తాం, యావరేజ్ అనేది తీసుకోము ఇంకా మనము. ఓకేనా, ఇక్కడ మనం టేబుల్లో చూసినట్టయితే 6 to 24 km/h వచ్చేసి ఒక సర్కిల్ తీసుకుంటాం మనము. ఓకేనా, ఆ సర్కిల్లో నార్త్ డైరెక్షన్లో డ్యూరేషన్ పర్సెంటేజ్ ఎంత అంట 7.4. ఓకేనా, 7.4. ఓకేనా, ఇప్పుడు మనం చూసినట్టయితే మన విండ్రోస్ డయాగ్రామ్లో ఇక్కడ మనం చూడండి నార్త్ డైరెక్షన్ ఇది. దీన్ని మనం ఏం చేస్తామంటే నెంబర్ ఆఫ్ సెగ్మెంట్స్లో డ్రా చేస్తాం. సో ఏదైతే ఈ 2 లైన్స్ ఉన్నాయో ఇది మనకు నార్త్ లైన్ని రిప్రజెంట్ చేస్తుంది అనమాట ఈ వీ షేప్లో. అండ్ అదేవిధంగా నార్త్ ఈస్ట్ కోసం మనం ఏం చేయాలంటే ఈ 2 వీ షేప్లో అనమాట ఇది. అండ్ అలాగే నార్త్ ఈస్ట్ కావాలంటే ఈ 2 సెగ్మెంట్స్లో మనం ఈ విధంగా డివైడ్ చేసుకుంటాం అనమాట. ఆ మధ్యలో ఉంటే వాల్యూస్ ఏవైతే ఉంటాయో అవి వాటి రెస్పెక్ట్ డైరెక్షన్స్లో ఉండే వాల్యూస్ అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నార్త్ డైరెక్షన్ ఈ విధంగా ఉంటుంది. ఓకేనా, వీ షేప్లో. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ 6 to 24 km/h ఉంటే సైకిల్ వచ్చేసి ఇదనమాట. దాని తర్వాత ఓకేనా 25 to 40, దాని తర్వాత 40 to 65 వాట్ ఎవర్, ఈ విధంగా నెంబర్ ఆఫ్ కాన్సెంట్రిక్ సర్కిల్స్ ఉంటాయి కదా. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే 25 to 60 లోపు మనకి ఎంత చెప్పాడు వాల్యూ 7.4. సో ఇప్పుడు 6 to 24 km/h రన్ అయ్యే అంటే ఆ వెలాసిటీతో రన్ అయ్యే డ్యూరేషన్ పర్సెంటేజెస్ మ్యాక్సిమం ఏది ఉంది, మ్యాక్సిమం మనం చూసినట్టయితే ఈ టేబుల్లో ఈ కాలంలో మనం చూసినట్టయితే 6 to 24 km/h ఈ సర్కిల్లో మనకు మ్యాక్సిమం ఈ కాలంలో చూసినట్టయితే ఏది ఉంది 9.7 వాల్యూ. సో మ్యాక్సిమం మనకు అంటే అప్పర్ లిమిట్ దగ్గర 10 ఉంది అని చెప్పేసి అనుకుంటే, మినిమం వచ్చేసి 0 ఉందని చెప్పేసి అనుకుంటే 0 to 10. సో ఏదైతే ఈ విధంగా సర్కిల్ ఉందో ఈ సర్కిల్లో అంటే ఎంత లోవర్గా ఉంటే మనము ఓకేనా ఎంత ఆరిజిన్కి దగ్గరగా ఉంటే అంత జీరో దగ్గరికి ఉన్నట్టు, జీరో దగ్గర ఉన్నట్టు. సో ఎంత దూరం పోతూ ఉంటే అంత మనకు వాల్యూస్ పెరుగుతూ ఉన్నట్టు. సో అల్టిమేట్లీ ఇక్కడ 10 కన్సిడర్ చేసాం అనుకోండి. సో 7.4 అనేది ఇక్కడ ఎక్కడ ఉంటుంది అంతే కదా. సో 7.4 అనేది ఇక్కడ మళ్ళీ డ్రా చేసాం చూడండి. ఓకేనా, ఇది ఒక సర్కిల్ అనమాట. దీంట్లో ఇక్కడ 0 ఉంటుంది. ఓకేనా, 0 ఉంటుంది. సో ఈ విధంగా వాల్యూస్ పెరుగుతూ పోతాయి. సో ఇక్కడ మ్యాక్సిమం 10 ఉంది. సో మనకు 7.4 ఇక్కడే కదా వచ్చేది, 7.4 సమ్ ఇక్కడే ఉంటుంది. ఓకేనా, నార్త్ డైరెక్షన్ కాబట్టి 7.4 ఇక్కడ ఉంటుంది. ఓకేనా, దీని యొక్క డైరెక్షన్ ఈ విధంగా ఉంటుంది. ఓకేనా, సర్కిల్ దాని తర్వాత సర్కిల్తో ఈ విధంగా దాని యొక్క వెలాసిటీని మెన్షన్ చేయబడి ఉంటుంది. సో అదే ఇక్కడ మనం చూస్తున్నాం అనమాట. ఓకే, ఇఫ్ యూ కెన్ అబ్జర్వ్ హియర్. ఓకేనా, 6 to 25 km/h ఫస్ట్ సర్కిల్ ఏదైతే ఉందో
ఆ ఫస్ట్ సర్కిల్లో మ్యాక్సిమం వాల్యూ 10 అని చెప్పేసి అనుకుంటే నార్త్ డైరెక్షన్లో చూడండి మీరు, నార్త్ డైరెక్షన్ దగ్గర ఓకేనా, నార్త్ డైరెక్షన్ దగ్గర 10 మ్యాక్సిమం వాల్యూ అని చెప్పేసి అనుకుంటే 7.4 ఇక్కడ మనం ఈ విధంగా ప్లాట్ చేసుకుంటాం. దాని తర్వాత నార్త్ డైరెక్షన్లోనే ఇంకా ఏమున్నాయి అంటే దాని తర్వాత వెలాసిటీ ఎంత 25 to 40. సో 25 to 40 నార్త్ డైరెక్షన్ దగ్గర 2.7 ఉంది. సో మ్యాక్సిమం ఇది 3 అని చెప్పేసి అనుకుంటే ఓకేనా 2.7 అక్కడెక్కడ ఉంటుంది. సో ఈ మ్యాక్సిమం వాల్యూస్ అనేది ఎలా చూసుకుంటారు, మొత్తం కాలం ఏదైతే ఉందో మొత్తం కాలంలో ఈ విధంగా మనం చూసామో ఓకేనా, ఈ విధంగా చూసిన తర్వాత మ్యాక్సిమం వాల్యూ ఏది ఇప్పుడు 2.7 లేకపోతే ఓకేనా 3.2 కూడా ఉంది, 4.6 కూడా ఉంది. సో మ్యాక్సిమం వాల్యూ 5 అని చెప్పేసి అనుకుందాం ఓకేనా, మ్యాక్సిమం వాల్యూ 5 అని చెప్పేసి అనుకుంటే 2.7 దాని ఎగ్జాక్ట్లీ సమ్ మిడిల్లో వస్తుంది ఓకేనా, మిడిల్లో వస్తుంది. సో అదే ఇక్కడ మనం 2.7 ఓకేనా మనకి ఇక్కడ రిప్రజెంట్ చేయడం జరిగింది. చూడండి ఇది 5, ఇక్కడ ఈ వాల్యూ అనేది 5 అని చెప్పేసి అనుకుంటే 2.7 అనేది ఆబ్వియస్లీ ఇక్కడే ఉంటుంది. అండ్ అదేవిధంగా 0.2 ఇదేంది, ఇదే సర్కిల్ వచ్చేసి ఈ సర్కిల్ వచ్చేసి 40 to 60 km/hని రిప్రజెంట్ చేసే సర్కిల్ అనమాట. సో అక్కడ మ్యాక్సిమం వాల్యూ ఎంత, ఇక్కడ మనం చూసినట్టే 0.5 ఉంది మ్యాక్సిమం వాల్యూ. సో 0.5 మ్యాక్సిమం వాల్యూ ఉంది, 0.2 సమ్ ఇక్కడే ఉంటుంది. సో ఈ విధంగా ఇదొక కంప్లీట్ వీ షేప్లో దీని ఒక సెగ్మెంట్తో నార్త్ సంబంధించిన సెగ్మెంట్ అనేది సరిపోయింది. వీ షేప్లో ఈ విధంగా మనం క్లాసిఫై చేసుకుంటాం ఓకేనా. అండ్ అదే విధంగా మిగతా డైరెక్షన్స్ కూడా ప్లాట్ చేసుకుంటూ వాల్యూస్ పోతూ ఉంటాం అనమాట. మ్యాక్సిమం వాల్యూస్ పెట్టేసి విత్ రెస్పెక్ట్ టు దట్ మ్యాక్సిమం వాల్యూ మనం చేస్తాం ఓకేనా. ఈ వాల్యూస్ అనేవి మీన్ వాల్యూ మనం తీసుకుంటాం, ఈ మధ్యలో ఉండే 5.7, 2.4, 1.2, 0.6, 4.3, 9.7 ఈ విధంగా వాల్యూస్ వస్తాయి. సో ఫైనల్లీ మనం ఏం చేస్తాం, వాటికి టోటల్ చేస్తాం అంతేనా, వాటికి ఆ డైరెక్షన్లో ఎంత ప్రివేల్ అవుతుందో వీటిని టోటల్ చేస్తాం. సో టోటల్లీ ఇది ఓకేనా, టోటల్ ఇన్ ఈచ్ డైరెక్షన్ పర్సన్, ఇది యావరేజ్ కాదు ఇది టోటల్ అనమాట. 10.3 ఈ వాల్యూస్ అన్ని యావరేజ్ అని చెప్పేసి అన్నాను ఇందాక, బై 3తో డివైడ్ చేయాలని చెప్పేసి అన్నాను. సో బై 3తో డివైడ్ చేయకూడదు, అవి టోటల్ వాల్యూస్ అనమాట. సో ఓకే, ఈ విధంగా విండ్రోస్ డయాగ్రామ్ అనేది మనం నెంబర్ ఆఫ్ సెగ్మెంట్స్లో డ్రా చేసుకొని ఈ విధంగా కంప్లీట్ చేసుకుంటాం. సో ఎక్కడైతే మ్యాక్సిమం పర్సంటేజ్ డ్యూరేషన్ ఉంటుందో ఓకేనా, ఆ డైరెక్షన్ సంబంధించి మనం ఒక స్ట్రిప్ని ప్లేస్ చేస్తాం. ఇక్కడ మనం ఏదైతే ఒక ట్రాన్స్పోర్ట్ పేపర్ స్ట్రిప్ అనేది ప్లేస్ చేస్తాం అనమాట. ఎలా అంటే ఆ ట్రాన్స్పోర్ట్ స్ట్రిప్ కూడా ఎలా ఉండాలంటే మనం ప్లేస్ చేసేది ఒక రెక్టాంగిల్ షేప్లోనే ఉండాలి. ఈ విధంగా దీనికి కూడా ఒక సెంటర్ లైన్ ఉండాలి. ఏదైతే విండ్రోస్ డయాగ్రామ్ ఒక సెంటర్ లైన్ ఉంటుందో దీని ఒక సెంటర్ లైన్తో కలవాలి. సో అదే మనకి ఇక్కడ చెప్పింది, such that in a center line passes through the center of the diagram. With the center of the windrows, rotate that tracing paper and place it in such a position that all the sum of the values indicating the direction of the wind within the two outer parallel lines oriented is the maximum. సో ఎక్కడైతే మ్యాక్సిమం వాల్యూస్ ఓరియంట్ అయ్యి ఉన్నాయో ఆ డైరెక్షన్లో మనం ఏం చేయాలంట, రొటేట్ చేసుకోవాలి. సో దాన్ని రొటేట్ చేసుకోవాలి, ఏదైతే మనం స్ట్రిప్ తీసుకుంటామో దాన్ని మనం రొటేట్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ మనం చూసినట్టయితే స్ట్రిప్ అనేది ఈ విధంగా ఇక్కడ మనం ప్లేస్ చేసుకున్నాం. సో ఎక్కడ ప్లేస్ చేసుకున్నాం, నార్త్ సౌత్ డైరెక్షన్లో. ఎందుకంటే అక్కడ మ్యాక్సిమం వాల్యూస్ ఎక్స్టెండ్ అదే అప్టైన్ అయ్యాయి కాబట్టి. ఓకే, ద రన్వే షుడ్ బి thus oriented along the direction indicated by the center line. ఏదైతే దాని ఒక సెంటర్ లైన్ ఉందో దాని యొక్క రన్వే ఓరియంటేషన్ కూడా దాని ఆ సెంటర్ లైన్ బట్టే ఓరియంట్ అయ్యి ఉండాలి. ద విండ్ కవరేజ్ కెన్ బి క్యాలిక్యులేటెడ్ బై సమ్మింగ్ అప్ ఆల్ ద పర్సంటేజ్ షోన్ ఇన్ సెగ్మెంట్. ఏవైతే సెగ్మెంట్స్లో మనకు పర్సంటేజెస్ షో చేశారో వాటిని బట్టి మనం విండ్ కవరేజ్ని కూడా క్యాలిక్యులేట్ చేస్తాము. సో ఇది బేసికల్లీ ఓకేనా రన్వేస్ ఓరియంటేషన్ సంబంధించి విండ్రోస్ డయాగ్రామ్స్. ఈ విధంగా విండ్రోస్ డయాగ్రామ్స్ ద్వారా మనం ఈ రన్వేస్ యొక్క డైరెక్షన్ అనేది మనం అలాట్ చేస్తాం విత్ రెస్పెక్ట్ టు మ్యాగ్నెటిక్ నార్త్. ఓకే, సో ఇక్కడ మనం రన్వే నెంబర్స్ ఓకేనా, ఈ రన్వే సెంటర్ లైన్ ఓకే, ఇవన్నీ మనం డిఫరెంట్ సీన్స్ అనేవి చూస్తాము ఎయిర్ క్రాఫ్ట్ ల్యాండింగ్ అండ్ టేక్ ఆఫ్ దగ్గర. సో దిస్ ఈజ్ ఆల్ ఫర్ దిస్ క్లాస్. హోప్ యూ లైక్ దిస్ వీడియో అండ్ స్టే ట్యూన్ ఫర్ మై upcoming videos. Thank you for watching this video.